కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్‌లో 6 ఎపిసోడ్స్‌తో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్. 3 అవర్స్ పైన ఉన్న ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్‌తో చాలా సీరీస్‌లొచ్చాయి. స్టోరీ పరంగా రొటీన్‌గా అనిపిస్తుంది. కాకపోతే సిరీస్‌లో కొన్ని మంచి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్లాట్ విషయానికొస్తే రేపల్లె గ్రామానికి భయస్తురాలైన కనకం కానిస్టేబుల్‌గా వస్తుంది. ఆ ఊర్లో రాత్రి అడవి గుట్టకి వెళ్ళిన అమ్మాయిలు కనపడకుండా పోతారు. అసలు ఆ అడవి గుట్టలో ఏం జరుగుతుంది? ఈ కేసుని కానిస్టేబుల్ కనకం ఎందుకు సాల్వ్ చేయాలనుకుంటుంది? అసలు అడవిలో ఉంది దెయ్యమా? మనుషులే ఇలా చేస్తున్నారా అనేది తెలుసుకోవడమే ఈ సిరీస్. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నార్మల్‌గా స్టార్ట్ అయ్యి ఫ్రెండ్ మిస్సింగ్ అయిన దగ్గర నుంచి సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుందనుకుంటే, ఆ తర్వాత నుంచి సిరీస్ ఇంకా బోరింగ్‌గా ఉంటుంది. సిరీస్‌లో మెయిన్ అయిన ఇన్వెస్టిగేషన్ నీరసంగా అనిపిస్తుంది. అడవిలో అమ్మాయిలు మిస్ అయితే అడవిలో వెతకకుండా ఏమైపోయారని చూస్తుంటారు. ఎప్పుడో ముగ్గురు మిస్ అయ్యాక అప్పుడు వెతుకుతుంటారు. అసలు ఫస్ట్ మిస్ అవ్వగానే అడవిలోకి వెళ్తే అడవిలో ఏం జరుగుతుందో తెలిసేదిగా. సరే రాత్రి అంటే భయం అనుకో, మరి తెల్లారాక వెళ్ళొచ్చుగా. సెకండ్ ఎపిసోడ్‌లో చేయాల్సిన పనిని ఫోర్త్ ఎపిసోడ్‌లో ముగ్గురు మిస్ అయ్యాక చేస్తారు. మనకి సెకండ్ ఎపిసోడ్‌లోనే చేతబడి సీన్ చూపిస్తారు. అప్పుడే అర్థమవుతుంది అడవిలో ఏం జరుగుతుందని. కానీ ఎవరు ఎందుకు చేస్తున్నారనేదే సాగదీసి ఇంకో 4 ఎపిసోడ్స్ లాగారు. సిరీస్ బేస్ అయింది హారర్ సస్పెన్స్ మీద కానీ మనకి ఎక్కడ హారర్ కానీ, సస్పెన్స్ కానీ అనిపించదు. ఎమోషనల్ పార్ట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్‌లో ఎవరు ఎందుకు చేస్తున్నారనేది ముందే మనం గెస్ చేస్తాం. సిరీస్‌లో వీఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్‌గా ఉంది. ఫైనల్ ఎపిసోడ్‌ని నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. మీరు మళ్ళీ 6 ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాలి అన్నట్టు చూపించారు. కొంతమందికి ఎండింగ్ ఇంట్రెస్టింగ్‌గా బానే అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం మిస్ అయిన మెయిన్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ సాగదీస్తారేమో అనిపిస్తుంది. అసలు సిరీస్‌లో నాకు నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే అది బీజీఎం మాత్రమే. బీజీఎం మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. తర్వాత సినిమాటోగ్రఫీ కూడా బావుంది. సీరీస్‌లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు పర్లేదు బానే యాక్ట్ చేశారు. ఫైనల్‌గా ఈ సీరీస్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.